ఇక కొమరూమి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. త్వరలోనే నిర్మించబోయే ప్రాణహిత బ్యారేజ్ స్థలాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎత్తు, కాలువల సామర్థ్యంపై ఇరిగేషన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక అనంతరం తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక వచ్చే వారం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారని, బ్యారేజ్ ఎత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని వారు విమర్శించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. సార్ ఒక్కసారి ఇటువైపు కూడా చూడండి. సార్ కొద్దిగా ఇటువైపు ఒక్కసారి. ఓకే సార్ ఒక్కవైపు ఒక్కసారి. సార్ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీకి ఇచ్చి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 150 అంటే సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ ను నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 టీఎంసీ రోజుకు 2 టీఎం చొప్పున 22,000 క్యూసెక్లు నీళ్లు తీసుకోవడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. సో తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడే బీజేపీ శాసనసభ్యులు హరీష్ గారు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి ఈ సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటది. కాబట్టి రెండవది, మనం ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే వికసిత్ భారత్ అంటా ఉన్నామో, అట్లాగే నీతి ఆయోగ్ అంటా ఉన్నామో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన వాళ్ళ సుదీర్ఘకాలమైనటువంటి కళను నెరవేర్చడం కోసం పెద్ద మనం చేసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత